ఉదయ్ కిరణ్ రైజ్ అండ్ ఫాల్ స్టోరీ. ఉదయ్ కిరణ్ జననం 26 జూన్ 1980 చెన్నైలో జరిగింది. చిన్నప్పటినుంచే ఆయనకి సినిమాలంటే చాలా ఇష్టం. మోడలింగ్తో కెరీర్ ప్రారంభించి సినిమాల దారి పట్టారు. 2000లో విడుదలైన చిత్రం సినిమా ఆయనని ఒకే ఒక్క రాత్రిలో స్టార్గా మార్చింది. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్, మనసంతా నువ్వే, కాలస్నేహం వంటి హిట్ సినిమాలతో యూత్ స్టార్ అనే బిరుదు పొందారు. అప్పట్లో ఆయనని తరువాతి చిరంజీవి అని కూడా చెప్పేవారు. గోల్డెన్ పీరియడ్ 2000 నుంచి 2003 వరకు వరుసగా హిట్స్ ఇచ్చి ఇండస్ట్రీలో టాప్ హీరోలలో స్థానం సంపాదించారు. ఒకప్పుడు 3 వరుస బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఏకైక యువ హీరోగా రికార్డు కూడా ఉంది. చార్మి, రీమా సేన్ ఇతర హీరోయిన్లతో చేసిన సినిమాలు బాగా ఆడాయి. అయితే 2003 తర్వాత పరిస్థితులు మారాయి. కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. పెద్ద బ్యానర్ సినిమాలు ఆయనకి దొరకలేదు. ఆయనను ఇండస్ట్రీలో కొంతవరకు అవమానపరిచారు అని వార్తలు వచ్చాయి. ఒక దశలో మెగా ఫ్యామిలీతో సంబంధాలు కూడా విరిగిపోవడం ఆయన కెరీర్కి పెద్ద దెబ్బ కొట్టింది అని చెప్పబడింది. వ్యక్తిగత జీవితం. ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనసు ఉన్న వ్యక్తి. కెరీర్లో ఎదురైన సమస్యలతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఒత్తిడులు ఎక్కువయ్యాయి. వివాహం ఫిక్స్ అయ్యి ఆ తర్వాత రద్దయిన సంగతి ఆయనను మరింత కృంగదీసింది. ఒంటరితనం, డిప్రెషన్ ఆయనను వెంటాడాయి. జనవరి 2014 5న హైదరాబాద్లోని తన ఇంట్లో ఉదయ్ కిరణ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు అప్పటికీ కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. ఆయన మరణం మొత్తం తెలుగు ఇండస్ట్రీని కుదిపేసింది. వేలాది అభిమానులు ఆయన అంత్యక్రియలకు హాజరై కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయ్ కిరణ్ గారు యూత్ ఐకాన్ గా ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. చిన్న వయసులోనే ఎన్నో మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఆయన మరణం తర్వాత ఇండస్ట్రీలో హీరోలపై ఉండే ప్రెషర్, నెగ్లిజెన్స్ గురించి పెద్ద చర్చ మొదలైంది. చిన్న వయస్సులోనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టి ప్రతి యువకుడి గుండెల్లో చోటు సంపాదించిన హీరో. కానీ చాలా చిన్న వయసులోనే మనల్ని వదిలి వెళ్లిపోయిన హీరో ఉదయ్ కిరణ్. కేవలం 3 సినిమాలతోనే ఆయనకు హ్యాట్రిక్ హీరో అనే బిరుదు వచ్చింది. అప్పట్లో ప్రతి యువతికి ఆయన ఐడల్గా మారిపోయారు. ఆయన మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితతో నిశ్చితార్థం జరిగింది. కానీ తర్వాత అది విరిగిపోయింది. ఈ విషయం ఆయన మనసును గాఢంగా ప్రభావితం చేసిందని చాలామంది చెబుతారు. జనవరి 2014 5న కేవలం 33 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతి చెందిన వార్త విన్న ప్రతి ఒక్కరూ షాక్కు గురయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని, మనసుకు హత్తుకునే హీరోని కోల్పోయింది. ఉదయ్ కిరణ్ మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు, ఆయన చిరునవ్వు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం పంచుకోవడం ఎంత ముఖ్యమో ఆయన జీవితం మనకు బోధిస్తోంది. ఉదయ్ కిరణ్ గారికి శాంతి కలగాలి.